హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఇంట్లోనే పనీర్ ఎలా చేసుకోవడం అనేది చూపిస్తాను. చాలా రోజుల తర్వాత నేను పనీర్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేసి వీడియో చేస్తున్నాను. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పనీర్ ఇంట్లోనే తయారు చేసుకోవడానికి చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది. నేను 1 లీటర్ కాకుండా 3 లీటర్తో నేను పనీర్ చేస్తున్నాను. 1 లీటర్కి మనకి 200 గ్రామ్ అంతా వస్తుంది. 3 లీటర్కి మనకి 600 గ్రామ్ అలా వస్తుంది. నేను నార్మల్గా 1 గ్యాలన్ తీసుకున్నాను. 1 గ్యాలన్లో నార్మల్గా 3.75 లీటర్ వస్తుంది. అది మొత్తం నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను పనీర్ చేసుకోవడానికి చూడండి, ఈ పెద్ద కంటైనర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో 3 లేయర్ ఉంది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో 3 లేయర్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే 3 లేయర్ ఉండడం వల్ల పాలు అనేది కింద అడుగంటదు, చాలా మంచిగా కుక్ అవుతుంది. సో ఇది నేను కొత్తగా కొన్నది, ఇప్పుడు ఇంకా అన్బాక్స్ చేయలేదు, ఇప్పుడే అన్బాక్స్ చేస్తున్నా మీ ముందరనే. చూడండి, ఇది లాక్ అయింది. ఇది ఓపెన్ చేసేసి వాష్ చేసేసి దీంట్లో నేను పనీర్ చేస్తాను. ఇది వచ్చేసి ఈ ప్రోడక్ట్ చేసి ఉండేది మేడ్ ఇన్ బ్రెజిల్ ప్రోడక్ట్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ 3 లేయర్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా 5 లేయర్స్ కూడా వస్తున్నాయి. నాకైతే 3 లేయర్ది కావాల్సి ఉండింది. మంచిగా ఇది హెవీగా కూడా ఉంది. ఇందులో నేను బిర్యానీ చేసుకోవచ్చు, మళ్ళీ పనీర్ చేసుకోవచ్చు అనేసి ఇది తీసుకున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి చూడాలి. నార్మల్గా అయితే పనీర్కి అయితే బాగా వర్క్ అవుతుంది. పాతది వచ్చేసి గ్లాస్ లిడ్ పగిలిపోయింది అనేసి మళ్ళీ కొత్తదుకున్నాను. సో నేను నార్మల్గా ఇంట్లోనే పనీర్ చేసుకుంటానండి. ఎప్పుడు బయట కొనడం వెరీ రేర్గా కొంటాను. అక్కడ నాకు దొరకకపోతే సడన్గా నేను ఏం చేస్తానంటే ఇంట్లోనే పనీర్ చేసేస్తాను. పనీర్కి మనకి చిల్లీ కావాలి, లేదంటే కొంచెం వినిగర్ కావాలి, వినిగర్ లేదంటే లెమన్. ఈ మూడిట్లో ఒకటి పాలకేసేస్తే పాలు పగిలిపోతుంది కదా. సో ఇమ్మటే స్ట్రెయిన్ చేసేసి అది మంచిగా ప్రాసెస్ ఎలా ఉండేది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. గ్లాస్ కొంచెం లైట్ వెయిట్గా ఉంది, ఇలానే కావాల్సింది నాకు. ఇంట్లో ఇంకొకటి కూడా ఉంది, అది కూడా వాడచ్చు. కుజైన్ ఆర్ట్స్ వాళ్ళది కొంచెం హెవీగా ఉంటుంది గ్లాసు. ఇది మేడ్ ఇన్ బ్రెజిల్ కాబట్టి ఈ ప్రోడక్ట్ వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ ఉంది. నార్మల్గా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఎలా కుక్ చేయాలి అనేసి ఇన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి, అంటే ఇన్ని రకాల పార్ట్లో మనకి దొరుకుతాయి. స్టీమింగ్ కావాలంటే స్టీమింగ్, మళ్ళీ డచ్ ఓవెన్ కూడా ఉంది. నేను ఇప్పుడు చూపిస్తున్న డచ్ ఓవెన్. సారీ అండి, నేను మర్చిపోయాను బై మిస్టేక్. వీడియో చేసుకుంటుంటే నార్మల్గా నాకు డిష్ వాషర్ వర్క్ అవ్వట్లేదు, ఆఫ్ అయిపోయింది. డిష్ వాషర్ వర్క్ అవ్వట్లేదు, సడన్గా ఆఫ్ అయిపోయింది. అది ఇప్పుడు ఫిక్స్ చేస్తానన్నారు, కొత్తది తీసుకొచ్చేస్తారంట. మళ్ళీ కౌంటర్ టాప్ కూడా కంప్లీట్గా చేంజ్ చేస్తానన్నారు. సో నాకైతే హ్యాపీ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అది చేంజ్ చేస్తారా లేదో అనేసి. ఇది ఇప్పుడు వాష్ చేస్తాను. ఇది నార్మల్గా లేబుల్ ఉంచుదాం అనుకుంటున్నా, కానీ వద్దనిపిస్తుంది. తీసేస్తే మంచిగా నీట్గా ఉంటుంది. ఈవెన్ ఇది ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ప్లాస్టిక్ కాబట్టి బర్నింగ్ స్మెల్ వస్తుంది. ఇది తీయాలంటే నార్మల్గా ఆయిల్ వేస్తే వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా పుల్ చేస్తేనే వస్తుంది. ఇట్లా పుల్ చేస్తేనే వస్తుంది. ఇది ఓవెన్, ఎలక్ట్రిక్, మళ్ళీ ఇండక్షన్ బేస్ అన్నిటికీ వర్క్ అవుతుంది. ఈవెన్ డిష్ వాషర్ సేఫ్ ఉంది. 8.5 లీటర్స్. ఇది ఎంత ఉందంటే స్టెయిన్లెస్ స్టీల్, లైఫ్ టైం వారంటీ ఉంది. 8.5 లీటర్స్ ఉంది కెపాసిటీ. మంచిగా వచ్చేస్తుంది, అటువైపు అతుక్కుంటుంది.
కావాలనేసి అది స్టిక్కర్ ఉంచాను. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. లిడ్ ఇది నీట్గా కంప్లీట్ నీట్గా క్లోజ్ అవుతుంది. ఇది నీట్గా క్లోజ్ అవుతుంది. ఇది వచ్చేసి అమూల్ మిల్క్. అమూల్ మిల్క్ వచ్చేసి నాకు ఎంత పడిందంటే $6 అంత పడింది. $6 కదా. పాలు యాడ్ చేస్తాం కదా, అప్పుడు అది అడుగు అంటుకోకుండా కొంచెం వాటర్ వేసేసి తర్వాత పాలు పోయాలి. పాలు 3.5 లీటర్ అంతా ఉంది. మొత్తం పాలు ఇప్పుడు హాట్ చేస్తాను నేను. ఇది హాట్ అయ్యే లోపల మనము వినిగర్ రెడీ చేసుకుందాము. వినిగర్ మళ్ళీ కొంచెం అది స్ట్రెయిన్ చేయడానికి మస్లిన్ క్లాత్ కావాలి. ఇది స్ట్రెయిన్ చేయడానికి చీజ్ క్లాత్ కూడా వాడచ్చు. నేను ఇది తీసుకున్నాను ప్రోడక్ట్. వస్తున్నాడా అన్నయ్య? చాలా పెద్దది ఉంది, కావాలంటే కట్ చేసుకోవచ్చు. వినిగర్ తీసుకున్నాను. 5% అసిడిటీ ఉంటుంది, అందువల్ల ఏమవుతుంది పాలు అనేది విరిగిపోతుంది. ఇంత తీసుకున్నాను, సరిపోతుంది. ఒక 3 స్పూన్ ఉంటుంది. చాక్లెట్ కావాలా? ఇస్తాను. తిన్నావా? చాక్లెట్ ఎంత ఉంది? ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు? బ్యాగ్ ఎందుకు వేసుకున్నావు? స్కూల్కి పోతావా? 3 రోజులైంది బ్యాగ్ తీయట్లేదు అసలు. మాట్లాడు. చాక్లెట్ ఎక్కడ తీసుకున్నావు? కొంచెం ముందరికి రా. స్టాప్. మాట్లాడు. ఎవరు ఇచ్చారు నీకు చాక్లెట్? నిన్న నుంచి బ్యాగ్ వేసుకునే ఉన్నావు అలా. ఎందుకు అంత వేసుకునే ఉంటావా? పాలు పొంగడం స్టార్ట్ అవుతుంది. ఇంకేమో టెంపరేచర్ వచ్చేసి 86 to 96 ఉండాలి. నార్మల్గా టెంపరేచర్ చెక్ చేయొచ్చు ఇందులో. 96 దాకా వస్తే ఓకే. 86 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వచ్చేసి 26 అలా ఉంది. ఎయిటీ 87 దాకా పోతుంది. 88 అయింది. $93 అంతా అయింది. ఇప్పుడు పొంగే టైం వచ్చేసింది. సో 94, 95, 96 ఇంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వెనిగర్ వేస్తే పగిలిపోతుంది. పొంగుతుంది. సారీ కలిపేసి
ఇప్పుడు మరుగుతుంది. ఇప్పుడు ఆపేసి వినిగర్ వేసేద్దాము. పొంగడం స్టార్ట్ అయిపోతుంది. నేను ఒక్కదానే చేయాలి కాబట్టి ఇట్లా చీజ్ కార్డ్తో టైట్ చేసేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే పట్టుకోవడం అవసరం ఉండదు. తీసి పోసేయడం ఇప్పుడు. చూడండి కొంచెం కూడా అడుగంటుకోలేదు. చూడండి కొంచెం కూడా అడుగంటుకోలేదు. ఇప్పుడు దీనికి షేప్ ఇవ్వాలి. షేప్ ఇవ్వడానికి మనము తీసేసి ఒక ప్లేట్ పెట్టుకుందాము.
దీంట్లోకి ఇట్లా తిప్పేసి సో ఇదంతా అవసరం లేదు లోపలికి. సో ఇలా పెట్టేసి ఇంకొక ప్లేట్ పెట్టేసి బొరుగు పెట్టేద్దాం. సేమ్ ఇలాంటి ప్లేట్ ఇంకొకటి పెట్టేస్తున్నా. కొంచెం ప్రెస్ చేసిస్తే ఇదే ప్లేట్ పెట్టేద్దాం ఇట్లా. ఇప్పుడు బరువు ఎక్కువైపోద్ది. దాన్నే పెట్టేసి వే ఏముంది వే గిన్నె కూడా పెట్టేద్దాం. కొంచెం వాటర్ వచ్చి ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేద్దాము. దాన్ని తీయడానికి నార్మల్గా ఇట్లా జల్లెడి ఇట్లా హాట్ పెట్టుకొని ఇట్లా పూసేస్తే చాలు. ఇప్పుడు మళ్ళీ బరువు పెట్టేద్దాము. చూడండి ఎంత కరెక్ట్ ఉందో. నా దగ్గర ఒకటి బండరాయి కూడా ఉంది, అది కూడా పెట్టేసుకోవాలంటే. ఎక్కడ పోయింది ఇది? ఇది రాయి తీసేసి చూపిస్తాను కొంచెం. పర్ఫెక్ట్గా కూల్ అయింది. కొంచెం హాట్ ఉంది, ఇది తగ్గని. దీంట్లోకే ఫ్లిప్ చేసుకుందాము. ఎంత నీట్గా వచ్చేస్తుందో. కొంచెం కూడా అతుకోలేదు. సో ఇంత వచ్చిందండి చూడండి. చల్లగైతే కట్ చేయొచ్చు. సాఫ్ట్గా ఉంది, సూపర్ సాఫ్ట్గా. మనము స్టోర్ నుంచి తీసుకొచ్చింది కెమికల్స్ ఉందో లేదో మనకి తెలియదు, కానీ ఇదైతే నో కెమికల్, హోమ్ మేడ్ అండి, ఆర్గానిక్, కంప్లీట్ పాలతో నేను చేసింది. ఇది ఇప్పుడు వాష్ చేసేసి మంచిగా మళ్ళీ వాడుకోవచ్చు. చేసుకుందాం ఇప్పుడు.
చూడండి ఇంత కట్ చేశాను నేను. ఇప్పుడు ఇది ఒక పీస్ తీస్తాను. ఎంత పర్ఫెక్ట్ వచ్చింది చూడండి. వావ్, ఇది చీజ్ క్లాత్. వావ్, సూపర్ సాఫ్ట్ ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇప్పుడు బాక్స్కి వేసేసి స్టోర్ చేసేసుకోవడమే. జస్ట్ అలా ర్యాండమ్గా పెట్టేయండి, తీసుకున్నప్పుడు ఈజీగా వస్తాయి. I need to measure again. Okay. Thank you. I cleaned off. That's okay. I might have to change a lot of things here. Uh-huh. I want to measure this guy. So what I'm thinking, I'm probably gonna have to change this guy. We'll leave this one. Change this guy and a countertop. So it can fit, because this is a bigger cabinet. The ones that I have are 33, so it's 3 inches smaller. In order for a regular size dishwasher to fit, I have to put a smaller cabinet. Okay. So I'm gonna find a smaller cabinet, this style. The two one that will go two or one? This? Yeah. I'm gonna change the whole thing. Whole thing will, how many it will come? One or two? Two. Two. Okay. Two. So it's gonna be another countertop. Nice color. It's not bad. I looked at it. It's in a different apartment, but it's in good shape. So we'll put that guy. We'll have the same faucet. Okay, that's okay. That's the new one actually. Yeah. So we're gonna it's keep like the same. it's 6 months or. So we're gonna take this guy out and we'll put it in that one. Okay. Okay. We'll do that. We'll change the cabinet. I'm probably gonna buy a new one, a new cabinet, but smaller one. That's okay. So that way we can put the dishwasher in. So let me find out how long it takes. I'll try to get it as soon as possible. Okay. Once I can get it, we can replace it. Okay. Because, like I said, this is 21, which is like the one that I measured at the other apartment. But the only thing difference is this one's smaller. I took a picture of it. I don't have my phone. It's in the car. Okay. But it's it kind of looks like marble, but it's not. Formica, like the same material, but it looks like marble.
check? low. I just raised the heat on the. Okay. And it was low. They had Maybe someone somebody is, moved it to low, Mm-hmm. so I raised the temperature. ఇంత ఉంది, ఇంకా ఎక్కువ ఉంది, నాకు అంత అవసరం లేదు. నా కొడుకు వచ్చాడు స్కూల్ నుంచి. వాడికి ఇప్పుడు ఏమైనా స్నాక్స్ అలాంటివి ఏమైనా ఇచ్చేస్తే కాసేపు ఆడుకుంటాడు. తర్వాత డాన్స్ క్లాస్ ఉంది, అది అటెండ్ అవుతాడు. ఈరోజు వయలా క్లాస్ ఉండింది, వయలా తీసుకొని వెళ్ళేసి వచ్చాడు. What is this new pan? Where did you get this? That's daddy purchased new fan. Actually? Yeah, Fun. my son is back. Hello. You Can you take hold some this? video of it? Yeah, No. Sorry. ఇది 89 డిగ్రీ టు 96 డిగ్రీ అంతా టెంపరేచర్ రాగానే వాళ్ళకి కొంచెం వినిగర్ వేసేయాలి, అప్పుడు పగిలిపోతుంది. దాన్ని స్ట్రెయిన్ చేసేయాలి. స్ట్రెయిన్ చేసేసి ఒక 5-10 మినిట్స్ కూల్ చేసేసి తర్వాత కట్ చేయాలి. ఇమ్మటే కట్ చేస్తే పౌడర్ లాగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా దీంట్లో పోసేసి ఇట్లా తీసేయడం అంతే. ఒక 2-3 స్పూన్లు పనీర్ అయితే ఒక 2-3 స్పూన్లు వినిగర్ వేసేస్తే చాలు. మిగిలింది తింటే ఇది మనం తినేయడం.